జేఎంజే దివ్యవాణి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సువార్త పఠనము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. యేసు అంటున్నాడు, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు అని ప్రభు ఆహ్వానిస్తా ఉన్నాడు. ఇక సువార్తను మనం పాట రూపంలో వినొచ్చు. అదేంటంటే, భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, విశ్రాంతినిచ్చెదను. ఈ యొక్క ఆహ్వానాన్ని అందుకొని ఎందరో వ్యక్తులు వారి యొక్క భారాలను ప్రభు ముందర దించి స్వేచ్ఛగా వారు జీవించారు. మనకు తెలుసు, 18 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ యేసు ప్రభు యొక్క అంగి అంచును తాకి ఆమె స్వస్థతను పొందుకుంది. అదేవిధంగా శతాధిపతి తన యొక్క సేవకుని కొరకు ప్రార్థించి తన సేవకుడు స్వస్థత పొందుకునే విధంగా ఆయన జీవించాడు, విశ్వసించాడు. మరి అదేవిధంగా బర్తలోమీయు కూడా తను క్రీస్తును ఆశ్రయించి తన దృష్టిని ఆయన పొందుకోగలిగాడు. ఈ విధంగా అనేక మంది ఈ యొక్క ఆహ్వానాన్ని అందుకొని వారి యొక్క భారాలను దించి ప్రభు ముందర దించి వారి యొక్క జీవితాలను సంతోషంగా, ఆనందంగా, స్వేచ్ఛగా జీవించగలిగారు. మరి ఇదే ఆహ్వానాన్ని మనకు కూడా దయచేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా బర్తలోమీయు కూడా తను క్రీస్తును ఆశ్రయించి తన దృష్టిని ఆయన పొందుకోగలిగాడు. ఈ విధంగా అనేక మంది ఈ యొక్క ఆహ్వానాన్ని అందుకొని వారి యొక్క భారాలను దించి ప్రభు ముందర దించి వారి యొక్క జీవితాలను సంతోషంగా, ఆనందంగా, స్వేచ్ఛగా జీవించగలిగారు. మరి ఇదే ఆహ్వానాన్ని మనకు కూడా దయచేస్తూ ఉన్నాడు. మనకు కూడా రకరకాల నుండి బాధలను మనము అనుభవిస్తూ ఉంటాం. శారీరకంగాను, ఆర్థికంగాను, కుటుంబపరంగాను, సంఘపరంగాను, ఉద్యోగం చేసే స్థలంలోనూ రకరకాల బాధలను మనం అనుభవిస్తూ ఉంటాం. మరి అలాంటి బాధల సమయంలో మనం ప్రభువును ఆశ్రయిస్తున్నామా, లేకపోతే మన సొంత తెలివితేటలతో, సొంత శక్తి సామర్థ్యాలతో దాన్ని పరిష్కరించుకోవాలని చెప్పి కష్టపడుతూ ఉంటాం, కానీ ఫలితం అయితే కనిపించడం లేదు. కాబట్టి ఈరోజు ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి. ఎందుకంటే కాడిని ఇద్దరు మోయాలి. ఒకటి నువ్వు, నేను అయితే, రెండవది స్వయంగా క్రీస్తు ప్రభువే. కాబట్టి క్రీస్తును మన మధ్యలోనికి ఆహ్వానించాలి. మనం పడుతున్నటువంటి శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, దుఃఖాల్లోనూ, అనారోగ్య విషయాల్లోనూ ప్రభువును ఆహ్వానించినట్లయితే మనం ఒంటరి కాదు. కాబట్టి మనం మోసే భారము మోయలేనంత విధంగా ఉండదు. ఎందుకంటే ప్రభు మనకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నేను కూడా భారం చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి నొసగెదను అంటున్నాడు.
रे रे